అవినీతిపై బహిరంగ చర్చకు జగన్ రావాలని సవాల్ విసిరిన లోకేష్ పై మండిపడ్డారు వైసీపీ నేత బొత్స. లోకేష్ ను పిల్లకాకి అంటూ ఫైర్ అయ్యారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై విచారణకు ఆదేశించి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు బొత్స. ఇద్దరు నేతల మాటల యుద్ధాన్ని ఓసారి చూద్దాం. ఏనాడైనా నా పైన ఒక్క ఆరోపణ నిరూపించగలారండి? నిరూపించారా? కానీ ఈ రోజు నా పైన ఎన్నో ఆరోపణలు వేస్తున్నారు. నేను సభాముఖంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ రమ్మంటారు నన్ను చెప్పండి. మీ అవినీతి గురించి, నా పైన వేసే అవినీతి ఆరోపణల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలన్న కోరికతో ఈరోజు నేను ముందరికి వస్తే నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా. అప్పుడే ఆయన మాటలు చూస్తుంటే చూసే పిల్లకాయకి కావు 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 అని ఎంత కోత ఎక్కువ ఉంటుంది. అది ఆరాటం కనిపిస్తుంది తప్ప అసలే ఆలోచించుకోవాలి. ఆయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి మీద వచ్చే సవాలు రండి మనం చర్చిద్దాము. సవాలు చర్చించే ముందు ఒక విషయాన్ని చెప్తున్నాను బాబు, నువ్వు అర్థం చేసుకో. రాజకీయాల్లో వచ్చిన ఆరోపణ ఏదో వస్తే ఆ ఆరోపణ కడతీర్చుకోవడానికి విచారణ అనేది జరిపించుకుని, విచారణ నిజాయితీగా నువ్వు నిరూపించుకుని అప్పుడు ఈ మాటలు మాట్లాడు బాగుంటుంది. మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ పరులైతే, పారదర్శకత మీలో ఉంటే, వాస్తవం అయితే వీటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. అందులో నిజాయితీ పరులుగా మీరు ముందుకు రండి. అప్పుడు మీరు ఉత్తర కుమార్ ప్రగల్భాలు రండి చర్చలకి అని చెప్పి అడగండి. అంటే ఎందుకంటే ఉత్తర కుమార్ ప్రగల్భాలాగా పలుకుతారు మాట్లాడితే ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్? దేనికి ఛాలెంజ్? అదేదికి ఛాలెంజా?